సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు మేరకు ఎస్టీలకు కూడా వెంటనే వర్గీకరణ చేపట్టాలని గిరిజన గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి చెంచయ్య యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతిలు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో గురువారం ఆయన మాట్లాడుతూ ఎస్టీలలో కొన్ని తెగలకు సామాజిక న్యాయం జరగడం లేదని తెలిపారు. కొన్ని తెగల వారు మాత్రమే రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నారని, మిగిలిన తెగలకు సంబంధించిన వారు కూడా ఆ ఫలాలను అందుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ గిరిజనులలో 2011 జనాభా లెక్కల ప్రకారం యానాదులు 5.40 లక్షల మంది ఉన్నారని, ఇప్పుడు మా అంచనా ప్రకారం సుమారు 11 లక్షల మంది పైగా ఉన్నారని అన్నారు. కానీ అత్యధికంగా ఉన్న యానాదులకు సరైన రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని పేర్కొన్నారు. ఎస్టీలకు సంబంధించి కూడా వర్గీకరణ చేసి ఉపతెగలకు సామాజిక న్యాయం కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమరగిరి దయాకర్, యానాది సంఘాల మహాకూటమి ప్రధాన కార్యదర్శి ఏకొల్లు సుధీర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి గంధల రమేష్ పాల్గొన్నారు. యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడిని మరి ముందుగా ఈరోజు మీడియా మిత్రులకి యానాది సంఘాల మహాకూటమి తరఫున మరియు నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తరఫున ముందు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వెన్నెలకంటి రాఘవయ్య భవనంలో నెల్లూరు నందు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో గిరిజనులు అత్యధిక శాతం ఉన్నప్పటికీ అందులో ఏజెన్సీ మైదాన ప్రాంతం తీసుకుంటే మైదాన ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగినటువంటి యానాదులు ఈరోజు జీవన సరళిలో విధానం చూస్తూ ఉంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. నిన్న సుప్రీంకోర్టు న్యాయస్థానం ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు శ్రీకారం చుట్టమని చెప్పి ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి ఉందని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే ఈ విషయం పైన మేము ప్రభుత్వాలని ఒకటి అడుగుతా ఉన్నాం. దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో గిరిజనులు ఉన్నటువంటి 34 తెగల్లో అత్యధిక శాతం వెనకబడినటువంటి యానాదులు చాలా వెనకబడి ఉన్నారని, కనీసం పూటకు తిండి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితిలో నేటికి కూడా యానాదులు పెద్దల ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ గోతా సంచులు చేతబట్టుకొని కాగితాలు ఏరుకొని వాటి ద్వారా వచ్చేటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో చాలనేటువంటి డబ్బులతో జీవనం వెళ్ళబోవటం అనేది చూస్తూ ఉన్నాం. ఇది దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి యానాదుల యొక్క దుస్థితి. కాబట్టి ఏదైతే సుప్రీంకోర్టు న్యాయస్థానం అమలు పరిచినటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కార్యక్రమానికి ఏదైతే నాంది పలికిందో ఆ కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన దృష్టి సారించి ఏదైతే గిరిజన జాతుల్లో సామాజిక పరంగా ఏదైతే గిరిజన జాతులు ఉన్నాయో ఆ జాతులన్నింటిలో కూడా 2011 సెన్సస్ ప్రకారం కాకుండా ఇప్పుడు ప్రస్తుతం 2024 సెన్సస్ ప్రకారం గిరిజన జాతుల జాబితాని తయారు చేసి అందులో గిరిజన జనాభా దామాసా ప్రకారం గిరిజన వర్గీకరణ చేసి అందులో యానాదుల అత్యధిక శాతం ఉన్నటువంటి యానాదుల ప్రాంతాలను గుర్తించి సర్వే జరిపి తక్షణమే గిరిజన వర్గీకరణ జరిపి యానాదులకి న్యాయం జరిగే విధంగా దృష్టి సారించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తిరుపతిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘ యానాది ప్రతినిధులందరూ కూడా కలిసి 25వ తేదీన గిరిజన భవనం ఎదురుగా ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రావు భవనంలో యానాది కుల సంఘాల ఐక్య కార్యాచరణ అటువంటి కమిటీని ఏర్పాటు చేసి అందులో ఈ రాష్ట్రం ఉన్నటువంటి యానాదుల యొక్క స్థితిగతులపై యానాదుల యొక్క సమస్యలపైన దృష్టి సారించి ఏదైతే సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏది ప్రవేశపెట్టిందో ఆ యొక్క విధి విధానాలను కూడా చర్చించి ఒక దిశ నిర్దేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులు యొక్క స్థితిగతులపైన అధ్యయనం చేసే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
అయినటువంటి గౌరవ సభ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మరి వర్గీకరణకు శ్రీకారం చుట్టే విధంగా మరి యానాదులు కూడా విజ్ఞప్తి చేయాలని చెప్పిన ఉద్దేశంతో మరి 25వ తేదీన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘ యానాది నాయకులు ప్రతినిధులు కదిలి వచ్చి మరి తరలి రావాలని ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా సాధించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చెంచయ్య యానాదుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఏదైతే ఈరోజు నెల్లూరు బోసుబొమ్మ సెంటర్లోని వెన్నెలగంట రాఘవ గారి భవన్లో మీడియా మిత్రుల సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం ఇటీవల సుప్రీంకోర్టు విడుదల చేసినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గీకరణను చేయవచ్చు అనేటువంటి తీర్పుని అమూల్యమైన తీర్పుని విడుదల చేశారు. ఆ తీర్పుని మేము గతంలో ఎన్నోసార్లు స్వాగతించున్నాం. అయితే ఎస్సీలలో ఉపతెగలలో ఏ రకమైనటువంటి సామాజిక న్యాయం జరగడం లేదో గిరిజనులలో ఉన్నటువంటి ఉపతెగలలో కూడా సామాజిక న్యాయం జరగడం లేదు. అయితే ఇది అంతర్లీనంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏమంటే ఈ రాష్ట్రంలో గిరిజనులలో యానాదులు ఎట్లాంటి వాళ్ళు, యానాదుల స్థితిగతులు తెలియని వారు ఉండరు. ముఖ్యంగా మైదాన ప్రాంతాల్లో ఎవరినైనా అడగండి, అయ్యో యానాదులా, అయ్యో వారు ఎప్పుడు బాగుపడతారు, అయ్యో వారు ఏమి మాట్లాడలేరే, అయ్యో వారి నమ్మకానికి ప్రతీకలే, నమ్మకం అంటే యానాదులే అని మా మీద ప్రతి ఒక్క కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మా మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. వాళ్ళకు కూడా చాలా బాధ ఉంది, ఏంది యానాదులు ఎప్పుడు బాగుపడతారు. కానీ ఎస్టీల్లో అద్భుతమైనటువంటి సివిల్స్ లాంటి అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు చేసే కొన్ని తెగలు ఉన్నాయి. కానీ మాలాంటి యానాదులు ఎక్కడి వరకు పరిమితం అవుతున్నారంటే మేము కేవలం జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు లేదా ఎస్జిటిగా స్కూల్ అసిస్టెంట్, స్కూల్ టీచర్ వరకే పరిమితం అవుతాం. ఒకవేళ అంటే ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఆ పైన గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఐఏఎస్ లాంటి, ఐపీఎస్ లాంటి, ఐఆర్ఎస్ లాంటి ఉన్నతమైన పదవుల్లో మీరు లెక్కల గణాంకాలుగా అందిస్తే యానాదుల శాతం 0. అయితే ఎస్టీలు లేరా అంటే ఉన్నారు. కానీ ఒక తెగకు చెందిన మాత్రం వారే ఈ 6% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. అయితే మేము వారితో పోటీపడి చదవలేని పరిస్థితి, వారితో పోటీపడి డబ్బులు పెట్టలేని పరిస్థితి, వారితో పోటీపడి మేము రాజకీయంగా ఎవరి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. మా నేపథ్యం అది, మా జీవన విధానం అది. కాబట్టి ఇక్కడ మా ఉపతెగలలోనే ఒక తెగ మాత్రమే రాజకీయ ఫలాలను అనుభవిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అయితే అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీల వర్గీకరణ అనే పదాన్ని వాడడం బట్టి ఈరోజు మాలో కూడా ఒక ఆశ కలిగింది. ఎప్పటి నుంచో దాగి ఉన్నటువంటి మా గుండెల్లో ఎవరికి చెప్పుకోలేనటువంటి ఏ యాజిటేషన్ చేయలేనటువంటి ఒక బాధ దావాణంలో మాలో ఉండింది. ఈరోజు మాకు ఆ తీర్పు వల్ల ఒక ఆశ కలిగింది. ఏదో తీవ్రమైనటువంటి చేసే నేపథ్యం మాకు లేదు. కాబట్టి మా గుండెల్లో బాధని, మా గుండెల్లో ఉన్నటువంటి ఆకాంక్షని ప్రభుత్వం వారు తెలుసుకొని, అరే వీళ్ళల్లో యానాదులు మరి వెనకబడి ఉన్నారా, కాబట్టి వీళ్ళు కూడా బయటికి రావాలంటే, వీళ్ళు కూడా జీవితాల్లో వెలుగులు ఉండాలంటే వీళ్ళకు కూడా వర్గీకరణ చేయాలని చెప్పని పెద్దలే ఆలోచించి, ముఖ్యంగా ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యానాదుల జీవితాలంటే నారా లోకేష్ గారి యువగళం పాదయాత్రలో ఆయన ప్రత్యక్షంగా ఈ నెల్లూరు జిల్లాలో యానాదులు ఎక్కువ కాబట్టి చూశారు. మరి వారికి యానాది స్థితిగతులు తెలుసు. అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నెల్లూరులో చాలా కాలం జీవించున్నారు. ఆయన అనేక ఇంటర్వ్యూలు చెప్పారు, నేను నెల్లూరులో నివసించాను, నెల్లూరులో ఉన్న యానాదుల జీవిత విధానం నాకు తెలుసు, వాళ్ళ దుర్భరమైనటువంటి జీవితాన్ని నేను కళ్ళారా చూశానన్నారు. మరి అన్నీ తెలిసిన వారు ఈరోజు మాకు అవకాశం వచ్చింది కాబట్టి మిమ్మల్ని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, విన్నవించుకుంటున్నాం సార్, దయచేసి ఎస్టీల్లో కూడా వర్గీకరణ చేసి
మా ఉపతెగలకి సామాజిక న్యాయం చేయవలసిందిగా మీ అందరికీ వినమ్రంగా కోరుకుంటూ రేపు 25వ తారీఖున తిరుపతిలో జరిగేటువంటి ఎస్టీ వర్గీకరణ మీద యానాదుల యొక్క చర్చాగోష్ఠిలో ఎక్కువ మంది పాల్గొని మొట్టమొదటి మా వాయిస్ని, మొట్టమొదటి మా కోరికని, మొట్టమొదటిగా మా యొక్క ఆవేదనను, ఆక్రందనను తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు మా దైవం కాబట్టి ఆయన పాదాల చెంత మా సమావేశం నిర్వహిస్తున్నాము. తిరుపతిలో గిరిజన భవన్కి ఎదుర్కొన్నటువంటి బాబు జగజ్జనరావు భవన్లో మా సమావేశం నిర్వహిస్తాము. భేషజాలకు పోకుండా ఎటువంటి చిన్న చిన్న భేదాభిప్రాయాలు మనసులో ఉంటే పక్కన పెట్టి యానాదులంతా ఒక్కటిగా ఉండాలని చెప్పని ఆ సమావేశం రావాలని ప్రతి ఒక్క యానాది ఈ ఉద్యమంలో ఈ యొక్క కోరికలలో భాగంగా అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటాం. ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్, అణగారిన వర్గాల గొంతుక.